ఇప్పుడు 11 ఇయర్స్ నుంచి పెట్టారు కదా ఆంటీ, అంటే మీకు ఎప్పుడు అనిపించింది ఇలా ఒక స్టాల్ పెట్టుకొని వంటలు చేసి, అంటే మీరు వంట బాగా చేస్తారు కాబట్టి అనిపించిందా? అంటే అమ్మ అంటే వంటలు అయితే అమ్మ నాన్న అత్తయ్య, నాన్ వెజ్ అయితే మాత్రం అన్నీ ఎక్కువ, వెజ్ అయితే కూడా అంటే ఇంట్లోనే అమ్మ ఎక్కువ చేసుకునేది. అంటే ఇంట్లో అంటే పొలం పనులకి వెళ్ళేదాన్ని కాబట్టి ఇంట్లో అసలు ఇక అక్క అమ్మే ఇంట్లో అసలు నేను ఏ పని చేసేదాన్ని కాదు. ఇంట్లో పని అసలు ఏం చేసేదాన్ని కాదు. పొలం వెళ్ళామా వచ్చామా ఇంకా అంతే. గేదెల కాడ మళ్ళీ గేదెల కాడ నానేమో రైతు బజార్కి మళ్ళీ కూరగాయలు అమ్మేవాళ్ళు, అంటే ఈ తోటలో కాయలు తీసుకెళ్ళి అమ్ముకురావడం, మళ్ళీ ఫ్రూట్స్ అట్లా అంటే ఏది తగ్గట్టు అది బిజినెస్ అంటే ఇట్లా చేసుకుంటూ ఉండేవాళ్ళం. నేను ఇక గేదెల కాడ బాగా చేసుకోవటం, గేదెల కాడ పాలు తీసుకోవడం, పాలు పోసుకోవడం ఇంతే. ఇక ఎక్కడ మీరు పుట్టింది పెరిగిందంతా? తామరకొల్లు. అక్కడి నుంచి కొన్ని పడొచ్చారు అమ్మ వాళ్ళు. ఇంకా ఇక పెళ్ళైనాక అత్తగారు ఊరేమో పెద్దరికపాడు గుడివాడ. ఇంకా 2004లో పెళ్ళైంది. 2009లో ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్. హైదరాబాద్కి వచ్చాక 2 ఇయర్స్కి పెట్టారా ఇది? ఈ స్టాల్ పెట్టాలని ఎప్పుడు అనుకున్నారు? ఇదా అంటే 2009లో వచ్చాము. 2 ఇయర్స్ కూడా సింగర్ హేమచంద్ర గారి ఇంట్లో వంట చేశాను. ఆ తర్వాత అట్లా మా ఆయనేమో ఎన్ఆర్ బిట్ ఉంది కదా ఇప్పుడు మన దగ్గర ఐటీసీ పక్క, అక్కడ ఆటో తోలేవారు. అట్లా రంగమ్మ ఆంటీ అని ఆవిడ దగ్గర ఎక్కువ తోలేవారు. ఆవిడని ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి చేయాలన్నా అలా ఆవిడ దగ్గర చేస్తున్నాక ఇట్లా మాకు కూడా ఏదో ఒకటి పెట్టుకుందామని అన్నారు ఆయన. మనకి ఎందుకులే అన్నాను. అన్నాక ఇట్లా ఫుడ్ ఒక ఆయన అంటే నడపలేక తీసేసుకుంటే అప్పుడు ఇట్లా నడుపుకుంటారా అని అడిగిన పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఇంకా అలా పెట్టుకున్నాం. అంటే మీరు 2011 నుంచి పెట్టారు కదా, అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? అంటే అప్పుడు ఎక్కువ మంది వచ్చేవాళ్ళ, ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారా? ఎక్కువ మంది అంటే స్టార్టింగ్ 5 కేజీలతో స్టార్ట్ చేసాం. అయితే ఈ ఛానల్ వాళ్ళు రాక ముందలే కొంచెం ఎక్కువ అమ్ముకున్నా. అంటే వెజ్ 60 రూపాయలు, నాన్ వెజ్ 80 రూపాయలు. అప్పుడైతే మాత్రం 500 ప్లేట్లు అమ్మేదాన్ని, తింటా రైస్ అమ్మేదాన్ని. కానీ ఇప్పుడు క్రౌడ్ పెరిగింది, అంటే కర్రీస్ ఎక్కువ వెళ్ళిపోతుంది, రైస్ తగ్గింది. అంటే అట్లా తగ్గింది. ఇప్పుడేమో 70 కిలోలు రైస్ వండుతున్నాను.